మాఘశుద్ధ పౌర్ణమి నాడు అందరూ క్షీరదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా. అయితే ఈ క్షీరదీపాన్ని అందరూ ఇత్తడి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ వెలిగిస్తూ ఉంటారు. కానీ ఈ పౌర్ణమి నాడు లక్ష్మీ జయంతి రోజున ఇలా కొబ్బరి చిప్పలో క్షీరదీపాన్ని వెలిగించి చూడండి. ముందుగా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. దీనిని పూర్ణఫలం అని కూడా అంటారండి. మీ మనసులోని కోరికను గోత్రనామాలను చెప్పుకుని ఈ కాయను కొట్టి ఆ 3 కనులు ఉన్న చిప్పను తీసుకోండి. దీనికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి. ముఖ్యంగా లోపల ఉన్న తెల్లని అంచుకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టడం మర్చిపోకండి. అప్పుడే అది అమ్మవారి కళతో ఉట్టి పడుతుంది. ఇప్పుడు ఒక ఇత్తడి లేదా వెండి పళ్ళెం తీసుకుని అందులో 5 లేదా 9 తమలపాకులను వలయాకారంలో అమర్చి మధ్యలో ఈ కొబ్బరి చిప్పను ఉంచండి. ఇప్పుడు ఆ చిప్పలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లని ఆవు పాలు పోయండి. ఆ పైన కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఒక తమలపాకుకు చిన్న రంధ్రం చేసి దాని గుండా వత్తిని ఉంచి దీపాన్ని వెలిగించండి. ఆ పాలకడల నుంచి ఉద్భవించిన ఆ తల్లికి ఇలా దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లోని చీకట్లు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించడమే కాకుండా ఆ లక్ష్మీ కటాక్షం మీకు తొందరగా లభించడమే కాకుండా అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది.